ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ, ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి అభివృద్ధిలో ఉంటారా, ఇంకా ఎటువంటి కష్టాలు ఉంటాయి, అదేవిధంగా మీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ మంచి అభివృద్ధి కలుగుతుందా, ఉన్నత స్థాయిని చేరుకుంటారా, ఇంకా ఎలాంటి విధంగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. మీ జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు కానీ, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు కానీ, ధనిష్ట 1, 2 పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి మకర రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5 కింద ఉంటుంది. ఈ రాశి వారికి స్త్రీలకి పురుషులకి కూడా పెద్ద గ్రహాల బలం బాగుంది. ఇది శని యొక్క రాశి కాబట్టి ఏలినాటి శని దోషం పూర్తిగా తొలగిపోతుంది. తాము పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. గృహములోనూ పైన ప్రాముఖ్యమైన లాభదాయకమైన పనులు చేయడం వల్ల గౌరవ మర్యాదలు, బహుమానాలు కూడా పొందడం జరుగుతుంది. అప్రయత్నంగానే ధనలాభాలు కలుగుతాయి. సెక్యులేషన్ బాగుంటుంది. అన్ని వర్గాల వారికి కూడా గడిచిన 2 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. స్వశక్తి సామర్థ్యం కూడా పెరుగుతుంది. గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి. పుణ్యనది స్నాన ఫల ప్రాప్తి కలుగుతుంది. నష్టద్రవ్య లాభం, జీవితాధిక్యత, అధికారం వహించుట, శత్రువులను పాదాక్రాంతులుగా చేసుకొనుట, వాహన సౌఖ్యం, అన్య స్త్రీ పరిచయం, ఆదాయానికి మించిన ఖర్చులు, అధికార ప్రాప్తి, మీలో అణిగి ఉన్న శక్తి సామర్థ్యాలు వెలువడతాయి. ఒక్కసారిగా శని ప్రభావం వల్ల అనవసరమైన వాగ్వాదాలు చేయరు. వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. సోదర వర్గం వారి నుండి విరోధాలు ఏర్పడతాయి. ఉన్నతమైన వ్యక్తులతో జీవించే వారికి యోగదాయకంగా ఉంటుంది. ఎవరికీ తల వంచేటువంటి పని ఉండదు. మీకు స్థానబలం ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఏమీ కూడా చేయలేరు. ఆదాయం పెరుగుతుంది. మీకంటే తక్కువ వారి వల్ల మీ పనులు పూర్తి అవుతాయి. అధికారం బాగుంటుంది. ధర్మకార్యాలు కూడా చేయడానికి అవకాశం ఉంది. ఇక ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం యోగకాలంగా చెప్పుకోవచ్చు. మీ ప్రతిభకు, శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, అధికారుల అనుగ్రహం పొందుతారు. గతంలో ఉన్న కేసులన్నీ కూడా కొట్టివేయబడతాయి. నూతన గృహ నిర్మాణాలు చేస్తారు. స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తారు. ప్రైవేటు సంస్థలలో ఉన్నవారు యజమానుల అభిమానం సంపాదించి ఉన్నత స్థాయిని అందుకుంటారు. అధిక ఆదాయం కొరకు మరొక కంపెనీకి కూడా మారతారు. నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగం పొంది స్థిరత్వం పొంది కుటుంబములకు ఏర్పాటు చేసుకుంటారు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అయి జీవితానందాన్ని పొందుతారు. ఇక రాజకీయ నాయకులకు గురుడు షష్ఠస్థితి ప్రభావం చూపుతాడు. ధనం ఎక్కువ ఖర్చు అయినా, ప్రజల్లో అసంతృప్తి ఉన్నా కూడా అధిష్టానం దృష్టిలో మీ పేరు నిలబడుట వల్ల ఏదో ఒక పదవి లభిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసినా కూడా విజయాన్ని పొందుతారు. అధికారులతో సఖ్యతగా ఉంటారు. ఇక ఈ సంవత్సరం కళాకారుల విషయానికి వచ్చినట్లయితే టీవీ, సినిమా రంగంలో పనిచేసే వాళ్ళకి, గాయనీ గాయకులకు, రచయితలకు, డైరెక్టర్లకు, ఇతర టెక్నీషియన్స్కి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. మంచి విజయాలు లభించి నూతన అవకాశాలు అధికంగా వస్తాయి. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రైవేటు ప్రభుత్వ పరంగా అవార్డులు లభించడానికి కూడా అవకాశం ఉంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఆశించినంత లాభాలు చేకూరుతాయి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. హోల్సేల్, రిటైల్ వ్యాపారులకు మంచి వ్యాపారాలు జరుగుతాయి. జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వాములతో విభేదాలు ఏర్పడి విడిపోవడానికి అవకాశాలున్నాయి. కాంట్రాక్ట్ వ్యాపారాలు చేసేవారికి పెద్ద పెద్ద కాంట్రాక్ట్ లభించడానికి అవకాశం ఉన్నాయి. గృహ నిర్మాణంలో ఉన్న వారికి విపరీతమైన లాభాలు రావడానికి కూడా అవకాశం ఉంది. రైసు మిల్లర్లకు విశేష ఆదాయం కలుగుతుంది. సరుకులు నిల్వ చేసేవారికి కూడా అనుకూలంగా ఉంది. విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే ప్రారంభంలో జ్ఞాపక శక్తి బాగుండటం వల్ల మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు. ఆ తర్వాత చదువుల్లో ఆసక్తి లేకపోవడం వల్ల, చెడు స్నేహాల వల్ల,
విలువలను కోల్పోతారు. ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి మార్కులు పొంది సీట్లను పొందగలుగుతారు. విదేశీ చదువులు వీళ్ళకి కలిసి వస్తాయి. క్రీడాకారులకు మాత్రం అనుకూలంగా ఉంటుంది. మంచి విజయాలు లభిస్తాయి. జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానం పొంది మంచి అభివృద్ధిని పొందుతారు. ఇక వ్యవసాయదారుల విషయానికి వచ్చినట్లయితే 2 పంటలు బాగా ఫలించడం చేత రుణాలన్నీ కూడా తీర్చేస్తారు. ప్రభుత్వ సహాయం లభిస్తుంది. కౌలుదారులకు కూడా లాభంగా ఉంటుంది. చేపలు రొయ్యలు చెరువులు చేసేవారికి విశేషంగా లాభాలు వస్తాయి. గృహంలో శుభకార్యాలు, స్థిరాస్తి అభివృద్ధి చేస్తారు. పౌల్ట్రీ రంగం వారికి కూడా లాభాలు ఇస్తారు. కూరగాయలు పండించే వారికి విశేషమైన లాభాలు పొందుతారు. ఇక ప్రత్యేకించి స్త్రీలకు ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. గ్రహముల అనుకూలత సంచారం వల్ల కుటుంబంలో మీ ఆధిక్యత కొనసాగుతుంది. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి. మానసిక ఆందోళన తగ్గుతుంది. కానీ ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. శస్త్రభయం, పుట్టింటి వారి నుంచి ఇబ్బందులు, ఉద్యోగం చేసేవారికి అధికారుల మన్ననలు, ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, కుటుంబంలో సఖ్యత, వివాహం కాని స్త్రీలకు ఖచ్చితంగా ఈ సంవత్సరం వివాహం అయ్యే యోగం కూడా కనబడుతోంది. షష్ఠ గురు ప్రభావం వల్ల కొన్ని అపనిందలు, అవమానాలు పడవలసి వస్తుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేక చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం యోగకాలం అని చెప్పుకోవచ్చు. పెద్ద గ్రహాలన్నీ కూడా అనుకూలం వల్ల జీవితంలో స్థిరత్వం పొందుతారు. అయినప్పటికీ ఇంకా ఈ రాశివారు ఎవరైనా సరే ఇబ్బందులు పడుతున్నట్లయితే ఒక 7 శనివారాలు నవగ్రహాల చుట్టూరా 9 సార్లు ప్రదక్షిణాలు చేసి నవగ్రహాలను దర్శనం చేసుకోవడం వల్ల కొంతవరకు యోగదాయకంగా ఉంటుంది. శుభం. స్వస్తి.